ఓకేనా? సో టాపిక్ ఇస్ ప్రొనౌన్. ఓకే, ప్రొనౌన్ అన్న. మరి వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ప్రొనౌన్ రా? ప్రొనౌన్ యూసేజ్ ఎక్కడ చేస్తాం ఒకసారి చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ అన్న. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ అంటే నౌన్కు బదులుగా వాడేటువంటి దాన్ని మనం ఏమంటున్నాం? ప్రొనౌన్ అంటున్నాం. ఓకే, ప్రొనౌన్. సో ఐ am writing here some list of pronoun. Pronoun list. I, we, you, very good. She, very good. He, very good. It, not down, they, very good. Very good. Etc. Very good. Okay, these are called pronouns. And also some are also there. Okay, see in this persons, persons, how many are there? Very good. Persons. Okay, persons are first person. Yes, very good. And the second person. Very good. Third person. Okay. Okay, you can observe carefully here. So in this persons already completed. So you can see here nana. Next in the first person singulars nana. Singular. Singular అంటే ఏంటో చెప్పానన్నా? ఏకవచన. ఓకే, ఏకవచన. ప్లూరల్ అంటే బహువచనం. ఓకే, వెరీ గుడ్. బహువచనం. ఇక్కడ చూడండి, ఇన్ ద ఫస్ట్ పర్సన్ సింగులర్ ఈజ్ ఐ నా. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఈజ్ ఐ. వెరీ గుడ్. ఐ అంటే నేను. ఓకే, నేను. సో ఇక్కడ చూడండి అన్న, ఇది సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు ఐ అంటాం కదా. సో సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు. ఓకే, ట్రై టు అబ్జర్వ్ కేర్ఫుల్. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. మరి ఇదే ఫస్ట్ పర్సన్ ఐ అనేది ప్లూరల్ గా ఆబ్జెక్ట్ కి వెళ్ళినప్పుడు దీన్ని ఏమంటాం అన్న? మీ. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ మరి సెకండ్ పర్సన్ సింగులర్. ఓకే, ఇక్కడ చూడండి అన్న, దిస్ ఇస్ ద ఫస్ట్ పర్సన్, ద సెకండ్ పర్సన్. ఓకే, మరి సింగులర్ అన్న, యు కెన్ సీ ఇన్ ద సబ్జెక్ట్ కేస్ అండ్ ఆల్సో ఆబ్జెక్ట్ కేస్. వెరీ గుడ్. Subject and also object. So in the second person, first person, in the second person singular also you and also plural is also ఇక్కడ చూడండి అన్న, object is also you. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అయినా యూనే వస్తుంది. కానీ ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ లో ఐ ఉంటే ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏమైందన్నా? మీ. వెరీ గుడ్. మరి పర్సన్ థర్డ్ పర్సన్ లో సబ్జెక్ట్స్ అండ్ ఆల్సో ఆబ్జెక్ట్స్. వెరీ గుడ్. ఇక్కడ థర్డ్ పర్సన్ లో సింగులర్ ఏమేమైనా చూడండి బేటా. హీ, షీ. వెరీ గుడ్ అన్న. దిస్ ఆర్ ఓన్లీ సింగులర్స్. దిస్ ఆర్ ఓన్లీ సింగులర్స్. మరి ఇక్కడ చూడన్నా, హీ అనేది ఆబ్జెక్ట్ గా చేంజ్ అవుతున్నప్పుడు ఏం చెప్పాలన్నా? నో. హిమ్ రా. హిమ్. మరి ఇది ఇక్కడ చూడండి అన్న, ఇది ఆబ్జెక్ట్ గా చేంజ్ అవుతున్నప్పుడు వెరీ గుడ్. హాయ్. నెక్స్ట్ ఇట్ అనేది వెరీ గుడ్. సేమ్. ఓకే, సింగులర్స్ ఆల్ కంప్లీటెడ్. నెక్స్ట్ విచ్ ఆర్ ద ప్లూరల్స్ అన్న. ప్లూరల్. ప్లూరల్ అంటే ఇక్కడ ఏంటన్నా? బహువచనం. yes. సో ప్లూరల్. ఓకే, బహువచనం. మరి ఫస్ట్ పర్సన్ లో ప్లూరల్ ఏముందన్నా? వి. ఇది ఆబ్జెక్ట్ చేంజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది బేటా? us. ఓకే, ఇక్కడ చూడండి, ఈ సెకండ్ పర్సన్ లో ప్లూరల్ కూడా యూనే ఉంటుంది కదా. నో హావ్ ఎనీ చేంజ్. సో ఆబ్జెక్ట్ ఇస్ ఆల్సో సేమ్. వెరీ గుడ్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ లో ఏముంటదిరా? నో, దే. ఓకేనా? సో ఇట్ విల్ బి చేంజ్డ్ టు them. వెరీ గుడ్ అన్న ఆబ్జెక్ట్ గా ఇది. ఓకే, ఇట్స్ ఓకే. వెరీ గుడ్.